అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పల్నాడు నుంచి వచ్చారు. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. అంటే బీటెక్ అంత. ఓకే. ఏ బ్రాంచ్ అమ్మా? జనరల్ సిఎస్సి, సిఎస్సి లేమన్నా? ఓకే. మీ సిఎస్సిలో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు టోటల్గా ఓవరాల్గా? దాంట్లో మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటారు? టోటల్ స్ట్రెంత్ ఎంత? టోటల్ మీ స్ట్రెంత్ ఎంత అమ్మా? టోటల్గా మీ క్లాస్ మొత్తం? ఓకే. ఒక బ్రాంచ్కి 70 మెంబర్స్. మన తెలుగు వాళ్ళు లాస్ట్ 59 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు క్లాసెస్ కానీ ఇప్పుడు మీకు తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్తారా లేకపోతే ఓన్లీ ఇంగ్లీష్? మరి మీకు ఇప్పుడు అర్థం కాని వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి సపరేట్గా గైడ్ ఉంటారు, మెంటర్ ఎవరైనా ఉంటారా ఎక్స్ప్లెనేషన్? ఓకే. ఇప్పుడు ఆఫ్టర్ కాలేజ్ ఏముంటాయి మీకు? 4 o'clock యాక్టివిటీస్ లాంటి యాక్టివిటీస్ ఏముంటాయి? యోగా లైబ్రరీ, లైబ్రరీ 24 hours. ఓకే. ఇప్పుడు డిజిటల్ లైబ్రరీ ఉంటుందా? ఓవరాల్గా అసలు మీ అభిప్రాయం ఏంటమ్మా? వచ్చే పిల్లలకి ఏం చెప్తారమ్మా? తెలంగాణలో డొనేషన్ కట్టుకోమంటారా? వచ్చి ఇక్కడ సందీప్ జాయిన్ కావాలి. అవునా? 25-26 నుంచి తెలుగు వాళ్ళు ఎక్కువ రావాలని అనుకుంటున్నారు. మీరు సజెషన్ చెప్పండి, రావచ్చా రావాలి? ఫీజు విషయంలో కానీ, ఫుడ్ కానీ, ఎడ్యుకేషన్ విషయం ఎట్లా ఉంటుంది? సాటిస్ఫైడ్ మీరైతే? మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఒక వర్డ్ లో చెప్పేసేయండి. దూరం నుంచి వచ్చే వాళ్ళకి అంటే ఆడపిల్లలకు కానీ సెక్యూరిటీ వైజ్ ఎట్లా ఉంటుందమ్మా? సెక్యూరిటీ సేఫే. ఇప్పుడు ఏదైనా సిక్ వచ్చింది అనుకోండి, ఆ టైంలో అంబులెన్స్ అన్ని మొత్తం హాస్పిటలైజ్ ఇక్కడనే ఉంటుంది, ఇమీడియట్ ఎవ్రీథింగ్ ఓకే అంటారు కాలేజ్?